సమక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీని కూడా ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ కమిటీ రాబోయే కాలంలో ఆదివాసీలపై దాడులు, ఆదివాసీ చట్టాలను సవరణ పైన ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి ఆదివాసీ గడ్డ ఏదైతే ఉన్నదో ఆ గడ్డ మీద ఈరోజు మనం భద్రాచలంలో ఈ సదస్సులు ఏర్పాటు చేసుకున్నాం. అందుకే భారతదేశంలో ఆదివాసీ తెగలు 426 తెగలున్నాయి. మన దేశంలో ఆదివాసులు అనుకునేటువంటి వాళ్ళము 426 కులాలు ఉన్నాయి. ఆ జనాభా లెక్క చూసుకుంటే దేశంలో 11 కోట్ల జనాభా మన ఆదివాసీ జనాభా ఉన్నది. ఇది వివిధ ప్రాంతాలలో వివిధ పద్ధతుల్లో జీవిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఆదివాసీ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకి ఒక ప్రత్యేకమైనటువంటి హక్కు ఉన్నది. ప్రత్యేకమైన హక్కు, అది ఎవరికి లేనటువంటి హక్కు ఈ ఆదివాసీ ప్రజలకు ఉన్నది. అది 170 కానివ్వండి, పేసా కానివ్వండి, 5వ షెడ్యూలు, 6వ షెడ్యూలు, అట్లానే అటవీ రక్షణ చట్టాలు 2006లో వచ్చినటువంటి అటవీ చట్టాలు. ఈ చట్టాలన్నీ కూడా ఈ ఆదివాసులకు ఒక రక్షణ. అది రాజ్యాంగంలో రాయబడ్డాయి. యాదో గ్రామాలలో లేదు, జిల్లాలలో, పట్టణాలలో రాసినటువంటి కావు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి ఎప్పుడు వచ్చింది? 1956 నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి ఆ అమలు నుంచి మొదలు పెడితే 170 చట్టం 1970 వచ్చింది. ఆ చట్టాలన్నింటినీ ఇప్పుడు సవరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉన్నది. దానికి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు ఈ చట్టాన్ని సవరించడం అంటే, సవరించడం అంటే ఏమిటి అంటే 170 చట్టం ఉన్నది. ఆ చట్టంలో ఏం రాయబడ్డది? ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు తప్ప, ఆదివాసీలు తప్ప ఎవ్వరు ఉండటానికి వీలు లేదని చెప్పి ఆ చట్టాన్ని రాయబడింది. ఇక పీసా చట్టం ఏం చెప్తా ఉన్నది? ఇక్కడ ఏ వస్తువు అయినా కానీ ఆదివాసీల సంపదని బయటికి తీసుకుపోవాలంటే గ్రామ సభ తీర్మానం చేసిన తర్వాతనే తీసుకెళ్ళాలని చెప్పి పీసా చట్టం చెప్తాము. ఇక 5వ షెడ్యూల్ ఏం చెప్తా ఉన్నది? ఈ ప్రాంతంలో అంటే ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఇటు ఛత్తీస్గఢ్, ఒడిశా, ఈ ప్రాంతాలంతా కూడా ఈశాన్య భారతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు, ఉత్తర భారతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్లో ఉన్నటువంటి ఇవి స్వయం పాలన. ఆదివాసీలకు ఏదైతే ఈ చట్టం ఉన్నదో ఈ చట్టాన్ని అమలు చేయాలని చెప్తున్నటువంటి ఈ చట్టాలు ఎందుకు అమలు చేయట్లేదు? 9 రకాల ఖనిజ సంపదలు ఉన్నాయి, దాగి ఉన్నాయి. 89 రకాలు, 1 కాదు 2 కాదు,
ఏమిటి అవి? బంగారం కంచి మొదలు పెడితే బంగారం, తర్వాత ఇనుము, రాగి, ఇత్తడి, కిరోషన్, పెట్రోలు, ఇక లెక్కలు వేసుకుంటా పోతే 89 రకాల ఖనిజ సంపద మన భూమిలో దాగి ఉంది. ఈ భూమిలో ఉన్నటువంటి సంపదను తీసుకుపోవాలంటే 170ని సవరించాలి, పీసా చట్టాన్ని సవరించాలి. సవరించకపోతే నువ్వు చేయడానికి లేదుగా. 170 ఉన్నది కాబట్టి ఇక్కడ ఏం చేయడానికి లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సంపదని కొల్లగొట్టకపోవాలంటే 170ని తగ్గించాలి, సవరించాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం చూస్తా ఉంది. ఇప్పటికి చట్టాలు ఉన్నప్పటికే ఆదివాసుల బ్రతుకులు లేనటువంటి పరిస్థితి, ఆదివాసులను గెట్టేస్తున్నటువంటి పరిస్థితి, ఆదివాసులకి అండ లేనటువంటి పరిస్థితి. ఉన్నటువంటి చట్టాలని సవరించాలని చెప్పి గవర్నమెంట్ చూస్తూ ఉన్నది, కేంద్ర గవర్నమెంట్ బీజేపీ చూస్తూ ఉన్నది, దానికి సపోర్ట్గా రాష్ట్ర గవర్నమెంట్ చూస్తూ ఉన్నది. వారికి సపోర్ట్ చేయాలి, లేకపోతే వాడు అక్కడ ఒత్తిడి తెచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఆ చట్టాలను కోరితామా? ఆ చట్టాలను కోరిస్తే ఇప్పుడు మనం ఈ సెంటర్లో మా హక్కులు మాకే కావాలని చెప్పి నోరు తిక్కకి లేదాకా ఆచుకున్నాం. ఇప్పుడు మనం అయినప్పటికీ ప్రాణం పోయినా సరే ఆ చట్టాలని వదిలేది లేదు. వదిలితే ప్రాణం పోయినా వేస్ట్, ఇక పనికిరాదు. ఆ చట్టాలు పోయినట్టే మనం బతకలేదు ఇక్కడ. ఇప్పటికీ ఈ